4వ వచనంలో ఒక మాట ఏంటంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. నిజంగా దేవుడు అన్యాయస్తుడు కాదు. తన గురించి వెతికే వాళ్ళని, ఆయనకి భయపడి ఆయన వెతికే వాళ్ళని తప్పకుండా ఆయనకు అంగీకరిస్తాడు, ఆయన ఆదరిస్తాడు, ఆయన హక్కును చేసుకుని. నేను వెతికాను నిజమైన దేవుడు ఎవరున్నారు అని. నేను వెతికాను. నేను చెయ్యని పూజ లేదు, మొక్కని దేవుడు లేడు, ఎక్కని కొండ లేడు, అన్నీ తిరిగాను. ఒక సంవత్సరంలో ఒక నెల మొత్తం తిరుపతి, కాళహస్తి, కాణిపాకం అన్ని గుళ్ళు తిరిగి వచ్చేవాడు. ఎందుకంటే నాకు సమాధానం కావాలి. నేను సమాధానం కోసం వెతికాను. దేవుడు అనేవాడిని 5 రూపాయలు, 5,000 కాదు, 500 కాదు, 50 రూపాయలు కూడా కాదు, జస్ట్ 5 రూపాయల కోసం నా స్నేహితులు గారికి వెళ్ళి అడిగారు, అరే నీకు ఎన్నోసార్లు సహాయం చేసిన ఒక 5 రూపాయలు ఇవ్వండిరా. ఎందుకు 5 రూపాయలు అంటే ఇంట్లో రైస్ ఉన్నాయి, పచ్చడి తెచ్చుకుందామని, పచ్చడి పొలం పోసుకొని తిందామని. నా స్నేహితుల కాడికి వెళ్తే వాడు నన్ను అడుక్కునేవాడు అన్నారు. నా బంధువుల కాడికి వెళ్ళి అడిగాను, ఎవరైనా నాకు సహాయం చేయండి, చాలా కఠినమైన పరిస్థితుల్లో ఉన్నాను అంటే వాళ్ళ మాట ఏంటంటే, అరే నువ్వు దరిద్రుడివి, నువ్వు మా ఇంట్లో అడుగు పెడితే మీ దరిద్రుడు మాకు పట్టిద్దిరా, ముందు బయటికి పోరాలి. సరే నాలుగున వాళ్ళు మేలు పోలేవాడిని కొంతమంది గంటకి వెళ్ళి అడిగితే వాడని చెప్పిన మాట ఏంటంటే, బైపాస్ రోడ్డు ఉంది కదా, అక్కడికి వెళ్ళి లారీకి వస్తుంటే ఏదో ఒక లారీకి పడి సాగుదా అన్నాడు. అంటే బతికి ఏం చేస్తావు నువ్వు అని అడిగారు. నేను అనుకున్నాను, ఇక నా బ్రతుకు ఎందుకు ఇంకేం చేయాలి, 23 సంవత్సరాలు ఎవరి కాలంలో ఉన్నారు. నేను ముట్టినటువంటి 33,33,33,333 మంది అనబడినటువంటి దేవుడు దేవతలు కానీ, నా స్నేహితులు కానీ, నా బంధువులు కానీ, నా అనుకున్న వాళ్ళు కానీ ఎవ్వరూ నాకు సహాయానికి రావాలి. ఏం చేయాలి ఇక అని చనిపోదామని నేను ఆలోచన చేసుకున్నాను. ఇక చచ్చిపోదాం అనుకుని ఆ సమయంలో, రాత్రికాల సమయంలో నా తల్లిదండ్రులు అవతల గదిలో ఉన్నారు. నా భార్య, నేను, నా బిడ్డ, చిన్న బిడ్డని మధ్యలో పెట్టుకుని పడుకొని వాళ్ళందరూ నిద్రపోయారు. కానీ నేను నిద్రపోలేదు, ఆలోచిస్తాను ఎట్లా చచ్చిపోవాలి. ఎందుకంటే బతికి ఏం చేయాలి, ఏం సాధించాలి. ఎడు చూసినా అగమ్య గోచరంగానే ఉంది. ఇదిగో కాక యేసుప్రభు నాకు చాలా ద్వేషం. నేను పుట్టిన గురువాపారంలో, పెరిగినంత చెరుకులపేటలో కొన్ని పరిస్థితుల వల్ల గుంటూరు వెళ్ళిపోయాను. ఆ గుంటూరులో ఉంటున్నప్పుడు ఆ గుంట కౌన్సిల్ మీటింగ్స్ పెడతా ఉంటే వెళ్ళి నేను భయంకరంగా దూషించేవాడు. పని పాటలు మీటింగ్లు పెట్టి మా దేవుడు జరుగుతున్నారు, మా దేవుడు దూషిస్తున్నారు అని మాట్లాడేవాడు. సేవకులు ఎవరైనా రోడ్డు మీద కోట పెడితే వెనకాల భయంకరమైన బూతులు తిట్టేవాడు, భయంకరమైన దూషించమైన మాటలు వాళ్ళంటే లెక్క చేసేవాడు. అసలు యేసు ప్రభు అంటేనే చాలా ద్వేషం కలిగినటువంటి వ్యక్తిని. కాబట్టి నిజమైన దేవుడిని ఎవరైనా వెతుకుతున్నా కానీ యేసు ప్రభు గురించి ఏ రోజు నేను ఆలోచించలేం. అయితే ఆ రాత్రికాల సమయంలో ఇక చనిపోదామని నిర్ణయం చేసుకున్నటువంటి నా జీవితంలో నేను మొక్కిన వాడు కానీ, నా వాడు కానీ, నా అనుకున్న వాడు ఎవ్వరూ నన్ను దర్శించలేదు. కానీ ఆ రాత్రికాల సమయంలో యేసు ప్రభు నన్ను దర్శించాడు. యేసు ప్రభు నాతో మాట్లాడాడు. ఆ రాత్రికాల సమయంలో యేసు ప్రభు దర్శించాడు, నాతో మాట్లాడాడు. నేను ఇక్కడ లేచి కూర్చొని ఆలోచిస్తున్నా ఏంటంటే, ఇన్నాళ్ళు నేను ఈ దేవుడు కావాలనుకున్నా కదా, నాతో మాట్లాడాడు. సరే ఈయన కూడా దేవుడే, అయితే యేసు ప్రభు నాతో మాట్లాడాడు కదా, ఎమ్మటే నేను బైబుల్ తీసుకొని మందిరానికి వెళ్ళలేదు. ఎందుకంటే నేను ఒక సామాన్య వ్యక్తి వెళ్ళేవాడినేమో. నేను ఒక గురుస్వామిగా ఉన్నాను కాబట్టి నేను వెళ్ళాను అడుగుతాను నన్ను, అబ్బాయి మనం ఉండేటువంటి 33 కోట్ల మంది లేని యేసు ప్రభువులు ఏముంది అబ్బాయి, వెతికేలో యేసు ప్రభు కాడికని నన్ను ప్రశ్నిస్తాను. కాబట్టి నేను వెతికిందంటే, సరే నేను 33 కోట్ల మంది పూజ చేశాను కదా, వీళ్ళలో లేనిది యేసు ప్రభువులు ఏముంది అని వెతకడం మొదలుపెట్టాను, అన్వేషించడం మొదలుపెట్టాను. అప్పుడు భగవద్గీతలో ఒక మాట ఉంటుంది ఏంటంటే, కర్మలు చేసిన వాడికి కర్మఫలం అనుభవించే తప్పదు, ఎవడి కర్మ వాడు అనుభవించాల్సిందే అన్నప్పుడు నాకు డబ్బు వచ్చిందంటే, అని నా కర్మని అనిపించే కాడికి నేను ఎందుకు పూజ చేయాలి? పూజ చేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఒక పూజ చేసాము, అక్షరం అది ఇంకోటి ఎందుకు చేసాము అంటే, మన పాపాలు తొలగించబడటానికి, మన కర్మలు తొలగించబడి మనం నరకానికి పోకుండా స్వర్గానికి వెళ్ళాలనో ఇక్కడ సమస్యలు తీర్చబడాలని చేశాం కదా, మరి నా కర్మ నేను ఎందుకు చేయాలా అని ఆలోచించాను. అప్పుడు మత గ్రంథాలు చదివాను, బైబిల్ చదివాను, పురాణం చదివాను. బైబిల్లో మత్తయి సువార్త 11:28 ఒక మాట ఏంటంటే, భారం మోసు సమాజం నాద్యతడి నేను మీకు విశ్రాంతిని కలిగిస్తాను అన్నాడు. హల్లెలూయా. భారమా? ఏం భారం ఉంది అని వెతకడం మొదలుపెట్టాను. మనిషి మీద పాప భారం ఉంది. అయితే ఆ పాప భారం ఎలా తొలగించబడింది, ఆ పాపం తొలగించబడిన ఎలా యేసు ప్రభు నా భారాన్ని తొలగిస్తారన్నాడు కదా అని వెళ్ళినప్పుడు వేదంలో ఒక మాట ఏంటంటే, సర్వపాప పరిహ రక్త ప్రోక్షణ అవసరం తదరక్తం పరమాత్మైన పుణ్య దాన బలియాగం. అంటే సర్వమానవాళి పాపంలోనే ఉంది. ఆ పాపం
తొలగించబడాలి, రక్తము చిందించబడాలి. నీ అన్నుడిగా ఉన్నప్పుడు కూడా గుడి దగ్గరికి కోడును మేకను తీసుకుని అందుకు నేను మా మా కులానికి, అంటే మేము కులానికి ఏర్లు పెట్టి ఉంటుంది. మా తాత పెద్దవాడు, తర్వాత మా నాన్న పెద్దవాడు, నేనే పెద్దవాడు. నా పెళ్ళప్పుడు కూడా ఒక పొట్టేలు తీసుకొచ్చి దాని మీద చేయి పెట్టి, దేవుడా నా కూతురు ఇది ఇస్తాను ఒక ఏడు తలకాయ నరికి నేను రక్తం పట్టుకొని ఇల్లంతా చదువుకొని ఇంటికి ముద్దలు వేసుకున్నాను తర్వాత. ఎందుకంటే ఈ రక్తము ద్వారా పాప క్షమాపణ జరిగిందని. అయితే కోళ్ళు ఏర్పడి మేకలకు రక్తము కాదు కానీ తద్రక్తం, అంటే ఎవరి రక్తం అంటే పరమాత్ముని రక్తం. ఎవరైతే మనం సృష్టించాడు, సృష్టికర్త అయిన దేవుడు పరమను విడిచి భూలోకానికి వచ్చి నీ కోసం నా కోసం ప్రాణం పెడితే తప్ప మనకి పాప విమోచన లేదని చెప్పింది వేదం. ఎవరి వ్యక్తిని వెతికితే యేసు తప్ప మరొక దేవుడు నాకు అనిపించలేదు. హల్లెలూయా. యేసు ప్రభువే నా పాప శాప బంధకాల కోసం ప్రాణం పెట్టాడని తెలుసుకున్నాను. అది ఇంకో చిన్న డౌట్ వచ్చింది నాకు. ఏంటంటే యేసు ప్రభు ఎందుకు పెట్టాలి? చాలా మంది 33 కోట్ల మంది కదా, ఎవరో పెట్టవచ్చు కదా, ఆయన ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఆయనకి ఎందుకు అంత బాధ అని నేను ఆలోచించినప్పుడు దేవుడు నాతో మాట్లాడే మాట ఏంటంటే, అప్పుడు జాషువా ఉన్నాడు. జాషువా ఒక అన్నగారు అన్న ఉన్నాడు. అన్నకి జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాడు. అన్నకి ఒక కొడుకున్నాడు. కొడుకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, కిడ్నీ మార్చాలన్నారు. ఇలా చనిపోతాడు పెట్టంటే తమ్ముడు కాడికి వచ్చి, తమ్ముడు నాకు 1 లక్ష రూపాయలు డబ్బులు కావాలని అడిగాను. సరే అని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి డబ్బులు కావాలి తమ్ముడు, నీ కిడ్నీ కావాలి ఇస్తావా అని. ఇస్తావా ఆయన? మా అన్న కొడుకు కానీ, తమ్ముడు కొడుకు కానీ, చెల్లి కొడుకు కానీ కలిసి ఇస్తావా? ఇయ్యం. ఎందుకంటే కాదు డబ్బు తీసుకురా, కిడ్నీ అని చూస్తాం. కానీ అదే సమస్య మన బయటకు వస్తే కిడ్నీ కానీ గుండిస్తాం. ఎందుకంటే మనం కష్టపడి సంపాదించేది ఎవరి కోసం అంటే, ప్రయాసపడి ఎవరి కోసం, బిడ్డల కోసమే కదా. కాబట్టి యేసు ప్రభు ఎందుకు ఈ లోకంలోకి వచ్చి నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడంటే, ఆయన మనల్ని పుట్టించాడు కాబట్టి, ఆయన మనల్ని పోషిస్తున్నాడు కాబట్టి, మనం నశించి నరకానికి కూడా ఇష్టం లేదు కాబట్టి, నీ కోసం నా కోసం సర్వ మానవాళి కోసం ఆయన తన ప్రాణాన్ని సైతంగా చెల్లించాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా నా పాప శాప బంధాల కోసం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. రెండోదిగా ఆయన తండ్రిని తెలుసుకున్నాను. 2 వారాలు చర్చికి వెళ్ళి 3వ వారం 6 మనసు పొంది బాప్తిజం పొందాను. 23 సంవత్సరాల వయసు నా జీవితాన్ని దేవుడికి అప్పచెప్పుకొని నేను ఒక ప్రశ్న అడిగాను దేవుడిని. ఏంటంటే, ప్రభువా ఇప్పటి వరకు నేను వెతికాను, అన్వేషించాను, ఇప్పుడు నాకు దొరికావు, అయితే నన్ను ఎందుకు గుర్తించావు ప్రభువా, నేనేం చేయాలని అడిగాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చాలా మంది మనం చేసే ప్రార్థన ఏంటంటే, ప్రభువా నన్ను వాడుకో, నన్ను అలా వాడుకో, ఇలా వాడుకో, ఎట్లా వాడుకో, అట్లా వాడుకో, నన్ను ఆత్మ వయసు వాడుకో ప్రభువా, నన్ను వాడుకో, మంచిదని కాదండి. కానీ ఇప్పుడు మనం మనుషులు తాగడానికి, ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ ఇక్కడ పెట్టాం ఎందుకు? నీళ్లు పోసుకోవడానికి. ఈ ఫ్యాన్ పెట్టుకున్నావు ఎందుకు? గాలి కోసం. ఈ టేబుల్ వేసుకున్నావు ఎందుకు? చక్కగా పెట్టుకోవడానికి. కుర్చీలు వేసాం, కూర్చున్నారు. కుర్చీ ఎందుకు? కూర్చున్నాను. అలాగే ఎక్కడో ప్రతి వస్తువుకు ఒక పని ఉంది. అన్ని వస్తువులు ఒకే పని కాదు. దాని పని దానికి సపరేట్గా ఉంది. నేను అడిగిన మాట ఏంటంటే, దేవుని ప్రభువా నేను ఎందుకు పుట్టించావు, నన్ను నేనేం చేయాలి, నన్ను ఏ పని కోసం పుట్టించావు? ఎందుకంటే మీరు అందరూ నాకన్నా పెద్దవాళ్ళే, మీకు తెలిసిన విషయమే. ఒక తల్లి గర్భంలో బిడ్డ పుట్టాలి అంటే కొన్ని 20 కోట్ల కణాలు ఉత్పన్నం అవుతాయి. 20 కోట్ల కణాలు ఉత్పన్నమైతే ఒకే ఒక కణం అండాశయంలో ప్రవేశించింది. ఆ ఒక కణమే 3 నెలలు, 6 నెలలు, 9 నెలలుగా మార్చబడి ఈరోజు మనం ఎంతవరకు బ్రతికున్నాం? చిన్న కణమైన మనం. మరి 19,99,99,999 ఏమైపోయినాయి అంటే తీసేశాడు. అంటే 20 కోట్ల మందిలో నుంచి నిన్ను ఎన్నుకొని తీసుకొచ్చి తన గర్భంలో ప్రవేశింపజేసి ఇక్కడ తీసుకుని వచ్చాడంటే, ఎవరైనా ఈ లోకంలో ఊరకనే పుడతారా? ఒక వస్తువు ఊరకనే తయారు చేయబడిద్దా? ఊరకనే తయారు చేయబడి. అలాగే ఈ లోకంలోకి వచ్చే ప్రతి వ్యక్తి మీద దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఇల్లు కట్టాలనుకున్నానండి. మీరే ఇల్లు లేక మందిరం కట్టాలనుకున్నాను. రోడ్డు మీద చూసి కాంట్రాక్ట్ ఇస్తామా? ఇవ్వంగా. మన వ్యక్తి ఏ వ్యక్తి బాగా పనిచేస్తాడు, మనం సుబ్బారావు పని చేస్తాడా, ఎక్కడో పని చేస్తాడు, లేకపోతే అప్పుడు ఇస్తారు బాగా పనిచేస్తాడు, వెతికి పట్టుకుని అతన్ని అడ్వాన్స్ చేసుకుని పని చేసుకుంటాం. అలాగే దేవుడు కూడా ఈ లోకంలో ఒక పని ఉంది. ఈ పని ఎవరు చేయగలుగుతారు ఆ పని అని దేవుడు ఆలోచించి మిమ్మల్ని, నన్ను, మనందరినీ కూడా తన పని కొరకు, తన ప్రత్యేకమైన పని కొరకు ఈ లోకంలోకి దేవుడు మనం తీసుకుని వచ్చాడు. ఈరోజు మనం వెతకాల్సింది ఏంటంటే, ప్రభు నా పట్ల నీ చిత్తమేంటి, నా పట్ల నీ ప్రణాళిక ఏంటి అని నేను వెతికినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీవు నా సేవ చేయాలయ్యా అన్నాడు. స్తోత్రం కలుగుతుందా. ఇక నాకున్నటువంటి ఉద్యోగాన్ని వదిలిపెట్టాను. నాకున్న సంస్థాన్ని అమ్మేసి మొత్తాన్ని వదిలేసి ఆఖరికి తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టి ఈ ప్రాంతానికి సేవకు వచ్చాను.
అన్న రత్నకుమార్ అన్న నాకు అప్పుడే పరిచయం, నాకు చాలా రోజులు పరిచయం అన్న. అప్పుడు చాలా కఠినమైన పరిస్థితి ఉన్నప్పుడు అన్న వాడు వచ్చి నాకు గుడ్డున్నప్పుడు నా కోసం ప్రార్థన చేశాడు. చాలా కఠినమైన పరిస్థితి, తినడానికి లేదు, వస్త్రం లేదు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో నేను ఉన్నటువంటి పరిస్థితిలో అన్న కొంతమంది దావీద్ అన్న వచ్చి నా కోసం ప్రార్థన చేశారు. నేనైతే అనుకున్నది ఒకటేంటంటే, ప్రభు నా పట్ల నీ చిత్తం ఏంటని అడిగి ఆయన చిత్తాన్ని వెతుక్కుంటూ ఇప్పటి వరకు నేను ప్రయాణం చేసుకుంటూ వచ్చాను. నిజంగా నిలబడవలసిన పరిస్థితి నాది కాదు. ఎక్కడో 2009లో రోడ్ల మీద తిరుగుతున్నటువంటి నన్ను, చనిపోవాలనుకున్న నన్ను, మరణస్థితిలో ఉన్నటువంటి నన్ను, మోడుబారిపోయిన నా జీవితాన్ని దేవుడు వెతకి రక్షించి ఈరోజు ఒక ఫలవంతమైన జీవితంగా మార్చాడు. మోడుబారిన జీవితాన్ని చిగురింపజేశాడు ఆయన. అంటే హల్లెలూయా. మన దేవుడు మోడుబారిపోయిన జీవితాన్ని చిగురింపజేయగలిగినటువంటి దేవుడు. కాబట్టి మనం చేయాల్సిన ప్రార్థన, మనం వెతకాల్సింది ఏంటంటే, ప్రభా నా పట్ల నీ ఇష్టం ఏంటి, నా పట్ల నీ ఆలోచన ఏంటి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పేంత ఎటువంటి కాదు, అది నేను సాక్ష్యం చెప్పాను. మన మధ్యలో అందరూ పెద్దవాళ్ళు అన్నారు, మన మధ్యలో పెద్ద డాక్టర్ గారు కూడా ఉన్నారు, స్తోత్రం గారు ఉన్నారు. నిజంగా చాలా సంతోషం, చాలా ఆనందం. కాబట్టి నేను వెతికినది దేవుని చిత్తాన్ని, ప్రభా నా పట్ల నీ ఉద్దేశం ఏంటి, నేను ఏం చేయమంటావు అని నేను దేవుని వెతికాను. దేవుడు నాకు చెప్పిన దాన్ని బట్టి ఆయన అన్యాయస్తున్న దేవుడు కాదు, ఒకరిని ఒక రకంగా ఒకరిని ఒక రకంగా చూసే దేవుడు కాదు. అయితే ఏ పనికి ఏ వస్తువు అవసరమో ఆ వస్తువుని వాడుకునేది. కాబట్టి మనం కనుక అయ్యా నా పట్ల నీ చిత్తం ఏంటి, నీ ఆలోచన ఏంటి, నీ ప్రణాళిక ఏంటి, నన్ను ఎందుకు ఈ లోపల తీసుకొచ్చావు అని ఆయన దగ్గరికి మనం వెళ్ళి కనుక ఆయన అడగలిగితే తప్పకుండా ఆయన చిత్తం మన పట్ల నెరవేరుస్తాడు. కాబట్టి అంతే త్వరగా ఆయన పని మనం చేయగలుగుతాం, అనేక ఆత్మలను రక్షించగలుగుతాం. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఒకవేళ ఈరోజు చిన్న సంఘాలు ఉండొచ్చు, కానీ దేవుడు అద్భుతంగా దేవుడు జీవిస్తాడు, తప్పకుండా విస్తరింపజేస్తాడు. తగు సమయం ముందు ఆయన అన్నట్టు సంఘాన్ని విస్తరింపజేస్తాడు, కుటుంబాన్ని విస్తరింపజేస్తాడు, ఆత్మను రక్షిస్తాడు. కాబట్టి మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు మనకి ఎంత గొప్ప బాధ్యత అప్పచెప్పాడు. అపోస్తలుల కార్యంలో 10వ అధ్యాయం స్టార్టింగ్ మనం చూస్తాం. కొన్నేళ్ళకి దేవదూతే వచ్చింది, డైరెక్ట్గా ఎవరు వచ్చింది, దేవదూతే వచ్చింది. కానీ దేవదూత చేయి చెప్పింది, సీమోను పేతురుని పిలిపించి వాకింగ్ చేయించుకుంది. ఈ సీమోను పేతురు ఎవరు, మనిషి. దేవదూత ఎక్కడి నుంచి వచ్చింది, దేవుడి కానీ పక్కల నుంచి వచ్చింది. ఈ మనిషి ఎక్కడ ఉన్నాడు, భూమి మీద ఉన్న మనిషి. కానీ దేవదూతకి లేనటువంటి ఆధిక్యత, అటు కృప ఈరోజు మనందరికీ దేవుడు దయచేశాడు. హల్లెలూయా. ఎంత దేవదూతలకు లేనటువంటి దివ్యమైన భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవదూత వచ్చి కూడా చెప్పింది, సీమోను పిలిపించి వాకింగ్ చేయించుకో, పిలిపించి వాకింగ్ చేయించుకో. అంటే ఎంత కృప దేవుడు మనకి ఇచ్చాడు. నిజంగా అందరం ధైర్యం. నేను నిజంగా ఆశించాను, మీటింగ్స్ కదా దైవజనులు వచ్చి ప్రార్థన చేస్తే బాగుంది అనుకున్నాను. కానీ దేవుడి కృపను బట్టి ఇంతమంది దైవజనులు దేవుడు తీసుకొచ్చారు. నిజంగా ఇంతమంది దైవజనులు వచ్చి ప్రార్థన చేస్తారని నాకు తెలిసి తప్పకుండా రేపు ఒక అద్భుతం దేవుడు చేయబోతున్నాడు, ఆశ్చర్యం దేవుడు చేయబోతున్నాడు నేను విశ్వసిస్తున్నాను తప్పకుండా. కాబట్టి ప్రియమైనటువంటి దైవజనుల నా కోసం ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుని చిత్తాన్ని వెతకండి. ప్రభా ఏంటి మా పని చిత్తం ఏంటి ప్రభా అని వెతికి ఆ చిత్త ప్రకారం ముందుకు వెళ్ళండి. తప్పకుండా దేవుడు మన దీవించి ఆశ్రయించి విస్తరింపజేయను దాకా చిన్న మాట దేవుడు దీవించిన కాక.